హాయ్ వివర్స్, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము మూలాపేట నెల్లూరు. ఇక్కడ వచ్చి గాలి గోపురం దాదాపు 100 అడుగుల ఉంటుందన్నమాట. చాలా పురాతనమైన దేవస్థానము. ఇక్కడ కట్టడాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. చూసారా, అంతా రాతితో చెక్కి ఉన్నారు కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడిలోకి వెళ్ళినప్పుడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వారానికి ఒకసారి అయినా గల 10 రోజులకు ఒకసారి అయినా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అని. కానీ పనుల్లో ఎక్కడ కుదురుతుంది చెప్పండి. ఇంకా లోపలికి వెళ్ళాక దర్శనం అయితే నాకు చాలా బాగా అయింది. అలంకరణలో లేరు స్వామి. సో నాకు పైన తల నుంచి కాళ్ళ పాదాల వరకు అమ్మ బాగా చూడమన్నారు. సో చూశాను. ఇంకా వెనక వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు. పెన్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా గోశాల. ఈయన వచ్చి తిక్కన సోమయాజులు అనమాట. నెక్స్ట్ ఈ చెట్టు వచ్చి వేప చెట్టు. 2 సార్లు ప్రదక్షిణాలు చేస్తే మనకి విదేశీ వ్యాప్తి జరుగుతుందని రాసున్నారు. నేను ఆల్రెడీ చదువు అంతా అయిపోయింది కదా, ఇంకా నాకేం విదేశీ వ్యాప్తి అని అనుకొని కొంచెం మనసులో అనుకున్నాను. కానీ వాళ్ళ నమ్మకం ఎందుకు కాదనాలని చెప్పి 2 సార్లు తిరిగాను. ఇక్కడ వచ్చి కశ్యప మహర్షి ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఆ వాతావరణానికి ఫీల్ అవుతున్నారు. నీళ్లు చూసారా, పెన్ అన్నది ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక్కొక్కసారి ఉద్రిక్తం అవుతుంది, అంటే ఏ తుఫాన్లో అట్లా వస్తుంటాయి అనమాట. కానీ చూసారా, ఇప్పుడైతే ఎంతో ప్రశాంతంగా ఉంది. నాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత నచ్చింది. ప్రశాంతంగా దర్శనం జరిగింది స్వామివారిని చూశాక. ఇంకోటి వచ్చి పెన్నా నది అంత ప్రశాంతంగా ఉంది. ఇంక తెలిసిందే కదా, గుళ్ళల్లో పులిహారం చాలా టేస్టీగా ఉంటుంది. తినేసి అక్కడే కూర్చొని ఇంక ఇంటికి బయలుదేరాం.